నాన్న మహారాజు గారిపై హత్యా ప్రయత్నం జరిగింది ప్రభు. ఏమిటి? ఎవరు వెళ్ళాం లోనికి రానిచ్చింది? నాన్న వాళ్ళు వినోదులు అని చెప్పారు నాన్న. నేను విద్రోహులేమో అంటే ఆచార్యులు కాదన్నారు. ఉన్నవాడి ఊరికి ఉండగా ఇటువంటి ఉపద్రవాలను తెచ్చిపెట్టావు. నేను మాత్రం ఏం చేశానండి? నువ్వు పట్టించమన్నావు, నేను తెచ్చి పట్టించాను, అంతేగా తేడా. అఘోరించావు. ఎంత సాహసం, ఎంత దారుణం! ఈ ద్రోహులందరినీ బంధించి కారాగారంలో పడేయండి. వీటిని ధరించు. బయటికి వెళ్లే మార్గం చూపిస్తాను. మీ వాళ్ళందరినీ విడుదల చేశాను. నీ కోసం కోట వెలుపల కాచుకున్నాను. వెళ్ళు. మరి మీరు? ఇదిగో ఈ విద్రోహుల రహస్యం అంతు కనుక్కున్న తర్వాత దీనికి మించిన పారితోషికం. నాకు తెలుసు నువ్వు మనసు మార్చుకుంటావని. మనసే కాదు, మనిషినే మారాను. సుందరి, ఏమిటా మోటు సరసం? మరి పొరచెత్తోనా సరసం? పొరపాటే, క్షమించు. సుందరి ఉండండి. ఎవడా నువ్వు? నీ పాలిటికి కాలయము నల్ల తాచును. ప్రజాద్రోహి, నీ అత్యాచారాలను అరికట్టడానికి అవతరించిన దేవదూత, పీడిత ప్రజల పక్షాన పోరాడవచ్చిన విప్లవీరుడు. ఇక నీ ఆటలు సాగం. ఈ నల్లత్రాసు బారి నుండి నిన్నెవ్వరూ కాపాడాలి. అదిగో ఆ దివాస కలుగుతుంది, పట్టుకోండి. ద్రోహిణి పట్టుకోండి. ఇక్కడ చూస్తూ కూర్చున్నారే, వెళ్ళండి, వెతకండి, పట్టుకోండి, పండి. బాబు వాడు కనపడ్డా కొడిగంటే.
పంద. నా పరాక్రమానికి భయపడి వాడెక్కడో దాక్కుని ఉంటాడు. అంతే. ఆచార్య బాబు, వాడిప్పుడు నా కంటపడాలి. కండలు కండలుగా నరికి ముక్కలు ముక్కలుగా చేసి కాకులకు రక్షించండి. అది కూడా ముందు నన్ను అమ్మా, బజరంగ, నాయనా బజరంగ, ఆచార్య నల్లరాజు మహారాజు గారు గదిలో దూరాడు. చేతులు అనిపిస్తున్నాయి. నా బిడ్డను రక్షించు. వాడెవడు నల్ల తాతగా అబ్బాయి గదిలో ప్రవేశించాడు. అయ్యో, అదేమిటి? ఆ మొహంతా గాయాలేమిటి? నన్ను కొడతా మా వద్దు, నన్ను కొడతావట. మా చిన్నంత చెప్పారంటే డొక్క చీరేస్తాడు. నా చిన్న అమాయక ప్రజా ప్రాణాలు బలికొన్నట్టు లేదే. నిన్ను, నీ చిన్నాలను, నీ రాజ్యాన్ని నీ గొంతు పిసికేస్తాను. తలుపు దగ్గరికి వెళ్ళావో నీ డొక్క చీరేస్తాను. చిన్న పాము చిన్న దిగు దిగు నాగా దిగరా నాగా దిగు నాగా లోపలికి పోయింది చిన్న పోయింది. పాము పోయింది. పాము పోయే పిల్ల డమ్ 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 కిటికీ గుండా పారిపోయే. ప్రభు, లోపల మనిషి దాడే కనిపించలేదు ప్రభు. ఏమిటి నాయనా, ఏం జరిగింది? అమ్మా, చిన్న పేరు చెప్పడంతో నల్లటాచు పిల్లిగా మారిపోయాడు. పిల్లి కిటికీ గుండా పారిపోయాడు. పిల్లిగా మారి పారిపోయాడు. చిన్న అవును. పట్టుకోండి ఆ పిల్లిని. ఊరుకో అన్నయ్య, నాకు అసలే భయంగా ఉంది. నాన్న, మన దేశంలో అసలు పిల్లరింది కనపడకుండా అన్న. ఆచార్య బాబు, నల్ల త్రాసుకు, విప్లవ సంఘానికి. మిత్రులారా, ఇందులో నేను చేసిన ఘనకార్యం ఏముంది? నా ధర్మం నేను నెరవేర్చాను. అత్యాచారాలతో, అమానుష చర్యలతో ప్రజలను పీడిస్తూ మీకు నాకు శత్రువులైన వారి బారి నుంచి
నా వాళ్లను నేను రక్షించుకున్నాను అంతే. యథార్థం సెలవిచ్చారు. మీ వంటి అసహాయ శూరుల తోడ్పాటు లభించడం నిజంగా మా అందరి అదృష్టం. ఈనాటి నుంచి ఈ విప్లవ సంఘం మీది, మీరే దీని నాయకులు. నల్ల త్రాసుకి, విప్లవ సంఘానికి. ఇది రూఢిగా నమ్మదగిన వార్తేనా? అవును ప్రభు, ఇది నేను స్వయంగా విచారించి ధృవపరుచుకున్న వార్త. సరే, ఆ పిల్ల ఎక్కడుండేది ఏమైనా తెలిసిందా? ఆ విషయం ఇంకా తెలియదు. కానీ ఈ రాత్రి తలకోన కొండల మధ్య లోయలో విప్లవ సంఘం సమావేశమవుతుందట. అక్కడికి ఆమె వచ్చి తీరుతుంది. నల్లత్రాసు కూడా అక్కడికి వస్తాట ప్రభు. ఓహో, దేశంలో శాంతి సౌఖ్యాలు స్థిరపడాలంటే, ప్రభుత్వ దారుణ హింసాకాండ నుండి ప్రజలకు విముక్తి కలగాలంటే ఒక్కటే మార్గం. ప్రజాకంటకుడైన ప్రతాపసింహుని పరిమార్చాలి. అవును, ఆ పాపి అంతమొందాలి. నా ప్రతిజ్ఞ నెరవేరాలి. ప్రమీల, ఒక మహారాజును ఎవరో హత్య చేశారు. మీ అన్న వంటి అమాయకులు అనేక మంది అసువులు కోల్పోయారు. మరొక మహారాజును హత్య చేస్తే ఈ విధంగానే దారుణ మారణ హోమం జరుగుతుంది. ప్రభుత్వ దౌర్జన్యాల నుండి ప్రజలను కాపాడాలంటే మనకి ఒక్కటే మార్గం. ప్రభుత్వాన్ని ప్రతిఘటించగల బలం మనం సేకరించాలి. అజేయమైన ప్రజా సైన్యం నిర్మించాలి. గోటితో పోయేదానికి గొడ్డలి కావాలంటున్నాడు ఈ మొనగాడు. ప్రజా సైన్యాన్ని సేకరించేలోగా ప్రభుత్వం ఈ విప్లవ సంఘాన్ని రూపుమాపుతుంది. అప్పుడేం చేయాలి? పరదేశీ మహారాజుని సంపదన్నట్టయా. ఆ తర్వాత మనం చావకుండా మిగలాలంటే ప్రజాబలం సేకరించాలన్నాడు. బలం సేకరించాలట. ఇతడేం సేకరించడానికి వచ్చాడో తెలుస్తూనే ఉంది. ఊరు పేరు తెలియని ఒక మాయావి మాటలు నమ్మి కర్తవ్యం మర్చిపోవడానికి నేను మట్టి బుర్రను కాను. చూరసేన, ఆటే నోరు పారేసుకున్నామంటే బుర్రవుడి మట్టిలో పడుతుంది. కొంచెం నిదానించండి. ఒకళ్ళ బుర్రలు ఒకళ్ళు ఊడగొట్టుకోవడానికా ఇక్కడికి మనం చేరింది? ఇప్పుడు మనం తేల్చుకోవాల్సింది ఒక్కటే. దొంగసాటుగా దెబ్బతిద్దాం. పదండి 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 పదండి. ఎక్కడా విద్రోహుల దాడే కనిపించడం లేదే? దొంగ విధవలు ఈ కొండల్లోనే ఎక్కడో దాగి ఉంటారు ప్రభు. ఏమైనా సరే ఈ రాత్రితో ఈ విద్రోహుల పీడ విరగడైపోవాలి. అన్ని వైపులా ఈ కొండను గాలించి వెతకండి. సింహకేతు నీ అటువైపు, గజేంద్ర నీ ఇటువైపు, వీరబాబు నీవిక్కడే ఉండి కనుమదారి కనిపెట్టి పొంచి నిలబడు. వీరబల నీవు నా వెంటనడు. అయ్యా! అదిగో నలకాదు.
ప్రచండుడు ఎత్తు పారిపోతున్నాడు.